దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నాకెవరూ లేరని నీ హృదయం బాధతో బరివిక్కిపోయిందా? నీ కన్నీళ్లు తుడిచేవారు ఒక్కరూ లేరని, నిన్ను అర్థం చేసుకునేవారు లేరని, అందరూ నన్ను విడిచిపెట్టారని భయపడుతున్నావా? దిగులు పడుతూ ఉన్నావా? నిరాశ చెందుతున్నావా? మనుషులందరూ దూరం అయిపోయినా, అందరూ విడిచిపెట్టినా దేవుడు నిన్నెన్నడూ ఏ పరిస్థితిలోనూ విడిచిపెట్టాడు. నీ మొర్ర వింటున్న దేవుడు, నీ నిట్టూర్పు వింటున్న దేవుడు, నీ కన్నీరు చూస్తున్న దేవుడు, నీ హృదయ లోతులో ఉన్న బాధను, ఆ భారమును, ఆ బరువును దేవుడు చూస్తూనే ఉన్నాడు. చూస్తున్న దేవుడు నీ పక్షముగా ఉండి ఆయన నీకు విజయమును అనుగ్రహించబోతున్నారు. కాబట్టి నిరాశ చెందొద్దు, భయపడొద్దు, దిగులు పడొద్దు. దేవుడు నీ పక్షముగానే ఉన్నాడని నువ్వు గ్రహించి గుర్తుంచుకొని, అందరూ విడిచిపెట్టినా నా దేవుడు నాతోనే ఉన్నాడని నువ్వు ధైర్యము తెచ్చుకుని దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరముగా ఆయన ఉంచబోతూ ఉన్నారు. నీ పరిస్థితిని ఆయన మార్చబోతూ ఉన్నారు. అసాధ్యాన్ని సాధ్యం చేసే దేవుడు సర్వశక్తిమంతుడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, నిన్ను దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు నీ పక్షముగానే నిలబడి ఉన్నాడు. కాబట్టి నిరాశ చెందొద్దు, దిగులు పడద్దు, నాకంటూ ఎవరూ లేరని బాధపడద్దు. దేవుడు నీ పక్షంగానే ఉన్నాడు. దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యోబు 29వ అధ్యాయము 12వ వచనము. ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించితిని. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, సహాయము లేని వారిని నేను విడిపించితిని. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. దీనుడిగా ఉండి నువ్వు మొర్ర పెడుతూ ఉండగా, దీనురాలుగా ఉండి నువ్వు మొర్ర పెడుతూ ఉండగా, దీనులు అంటే బీదవారు, దరిద్రులు, ఏమీ లేనివారని కాదు, కానీ ఎవరైతే దీన మనసు కలిగి తన్ను తగ్గించుకొని ఉంటారో వారు మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారండి? వారు మొర్ర ఆలకించి ఏ బంధకంలో, ఏ సమస్యల్లో వాళ్ళు బంధించబడి ఉన్నారో దాని నుంచి దేవుడు విడుదల అనుగ్రహిస్తూ ఉన్నారు. తండ్రి లేని వారి పక్షముగా దేవుడుండి ఏ సమస్యల మధ్యన వారు బంధించబడి ఉన్నారో వారిని దేవుడు విడిపించబోతున్నారు. అంతేకాకుండా ఏ సహాయము లేక, ఏ దిక్కు లేక, ఏమి చెయ్యాలో తెలియక దేవునికి మొర్ర పెడుతూ ఉండగా దేవుడు వారి మొర్ర ఆలకించి ప్రతి పరిస్థితి నుంచి కూడా దేవుడు విడుదల అనుగ్రహిస్తూ ఉన్నారు. అది అనారోగ్యము కావచ్చు, అప్పులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, కష్టము కావచ్చు, నష్టము కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏది అయినప్పటికీ కూడా ఏ బంధకము మధ్యన నువ్వు చిక్కి ఉన్నావో దాని నుంచి దేవుడు విడుదల అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎప్పుడంటే మొర్ర పెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో మనం మొర్ర పెట్టినప్పుడు, ఆ బాధ మనము తట్టుకోలేక, ఎవరికి చెప్పలేక, భరించలేక, హృదయము పగిలిపోయి, బుర్ర నరాలు తెగిపోయి, ఏమి చెయ్యాలో తెలియక సతమతం అయిపోతూ ఉండి నీ హృదయ అంతరంగములో నుంచి నువ్వు పెడతా చూసా మొర్ర. ఆ మొర్ర దేవుడు తప్పకుండా ఆలకిస్తారు. ఎప్పుడంటే నువ్వు దీన మనస్సు కలిగి ఉన్నప్పుడు, ఏ సహాయము లేక, ఏమి చెయ్యాలో తెలియక, తండ్రి లేక, ఆదరించేవారు లేక నువ్వు మొర్ర పెడుతూ ఉండగా దేవుడు నీ పరిస్థితిని ఆయన మార్చబోతున్నారు. కాబట్టి దేవుడు నీ మొర్ర ఆలకిస్తున్న దేవుడు, నీకు విడుదలిచ్చే దేవుడు. నీకెవరూ లేరని దిగులు పడదు. దేవుడు నీ పక్షముగానే ఉన్నాడు. మనుషులు మనకి అన్నీ ఉన్నప్పుడు అందరూ మనతోనే ఉంటారండి. మన పరిస్థితి బాగాలేదనుకోండి, అందరూ మనకు దూరం అయిపోతారు. కానీ మనము ఒంటరిగా ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, సహాయం లేక, దిక్కు లేక, ఒంటరిగా ఉండి హృదయ భారముతో ఉన్నప్పుడు మన పక్షముగా నిలబడేది మన దేవుడు మాత్రమే. కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా సరే మనం మన దేవునితో సహవాసం చేస్తూ ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు
దేవుడు అన్ని విషయాల్లో మనల్ని దీవించి ఆశీర్వదించి మనల్ని లేవనెత్తి ఏ స్థితిలో మనము పడిపోయామో, ఎక్కడ నిందించబడ్డామో అక్కడ దేవుడు మనల్ని లేవనెత్తి ఒక ఉన్నతమైన స్థానంలో ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నారు. కాబట్టి మనల్ని అందరూ విడిచిపెట్టినా మనము దిగులు పడద్దు, బాధపడద్దు, నిరాశ చెందొద్దు. మన పక్షంలో ఉన్న దేవుని బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించినగాక. ఆమెన్. ప్రేయర్ చేసుకుందామంటే అందరూ కనులు మూసుకుని ప్రేయర్లు ఏకీభవించు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించిన గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములను దీవించబడును గాక. యెరూషలేముకు యేసు నామములను క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరంగా ఉండును గాక. దేవుని మాట పరిచర్యలో పాలు భాగస్తులే భారం కలిగి ప్రార్థన చేయుచున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి ఇస్తున్నాంలో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగును గాక. మూయబడిన ప్రతి గర్భము తెరవబడును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి ఇస్తున్నాంలో ఘనమైన వివాహములు జరుగును గాక. ఎవరిని బిడ్డలకి ఇస్తున్నాంలో మంచి భవిష్యత్తు కలుగును గాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాతసని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.